కాబట్టి నువ్వు ప్రభు కొరకే స్థిరమైన వాడిగా, స్ట్రాంగ్గా, బలమైన వాడిగా ఉండాలంటే మరి ఏది కూడా లేదు. ఆత్మతో నింపబడడం. ఆత్మతో ఎలా నింపబడతామో, ఆత్మతో ఎలా నింపబడగలం? ఏం చేశారు వాళ్ళు చెప్పండి? ఆత్మతో నింపడానికి వాళ్ళు చేసిన పని ఏంటి? వారందరూ చేరి వచ్చారు. వారందరూ ఒక్కరు కూడా మిగలలేదండి. 120 మందిలో ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాల. అయ్యారా? 50 రోజులు 120 మందిలో ఎవరైనా ఒకరు ఆబ్సెంట్ అయ్యారా? ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారా? వారు అపోస్తలుల బోధ యందునో, సహవాసమందును, రొట్టె విడిచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక అంటే నో బ్రేకేజ్, అంటే బ్రేక్ అవ్వలేదు. వారు ఎడతెగక ఏం చేస్తూ వచ్చారంటే సహవాసం కొరకు, ప్రార్థన సహవాసం కొరకై చేరువ. ఆత్మతో నింపబడ్డానికి ప్రార్థనయే ప్రాముఖ్యము.